హాయ్ అండి, వెల్కమ్ టు లావణ్యస్ కిచెన్. ఈరోజు మన ఛానల్లో కందిపొడిని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఇప్పుడు చూద్దాం. ఇందుకోసం ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టుకొని ఒక గ్లాస్ వరకు కందిపప్పును అయితే వేసుకోవాలి. ఇప్పుడు కందిపప్పును 5 మినిట్స్ వరకు ఫ్రై చేసుకోవాలి. ఈ విధంగా మీడియం ఫ్లేమ్లో పెట్టుకుంటూ ఫ్రై చేసుకోవాలి. బాగా ఫ్రై అయిన తర్వాత ఇందులోకి మనం ఒక పావు గ్లాస్ వరకు శనగపప్పును వేసుకోవాలి. అలాగే ఒక పావు గ్లాస్ వరకు పెసరపప్పును కూడా వేసుకోవాలి. పెసరపప్పు చాలా చిన్నగా ఉంటుంది కాబట్టి లాస్ట్లో వేసుకోవాలి, బేగా ఫ్రై అయిపోతుంది కాబట్టి. పెసరపప్పును కూడా వేసుకున్న తర్వాత ఒకసారి బాగా కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి మీడియం ఫ్లేమ్లో పెట్టుకుంటూ. పెసరపప్పు అనేది చిన్నగా ఉంటుంది కాబట్టి లాస్ట్లో వేసుకున్నాం, లేదంటే బేగా మాడిపోతుంది. ఈ విధంగా బాగా ఫ్రై అయిన తర్వాత ప్లేట్లోకి తీసుకొని పక్కన పెట్టుకోవాలి. కాసేపు అలా చల్లారనివ్వాలి. ఈలోగా ప్యాన్లోకి ఒక 10 వరకు ఎండుమిర్చిని అయితే తీసుకొని ఫ్రై చేసుకోవాలి. లేదా ఇక్కడ మీరు కారానికి తగ్గట్టు కూడా వేసుకోవచ్చు. మీరు తీసుకున్న క్వాంటిటీని బట్టి కారం చూసుకొని వేసుకోండి మిరపకాయలు. ఈ విధంగా కాసేపు ఫ్రై అయిన తర్వాత ఇందులోకి ఒక 2 టేబుల్ స్పూన్ల వరకు జీలకర్రను కూడా యాడ్ చేసుకోవాలి. ఈ రెండింటిని కాసేపు ఫ్రై చేసుకోవాలి. ఈ విధంగా బాగా ఫ్రై అయిన తర్వాత ఇందులోకి కొద్దిగా చింతపండు వేసుకోవాలి. కొద్దిగా చింతపండు వేసుకొని బాగా కలుపుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని వీటిని కూడా మనం పప్పులైతే ఇందులో వేసుకున్నా అదే ప్లేట్లో వేసుకోవాలి. ఇది కాసేపు చల్లారిన తర్వాత మనం ఒక మిక్సీ జార్లోకి తీసుకొని మెత్తని పౌడర్లా మిక్సీ పట్టించుకోవాలి. ఇప్పుడు మిక్సీ జార్లో వేసుకున్న తర్వాత ఇందులో మనకి రుచికి సరిపడా సాల్ట్ను కూడా వేసుకోవాలి. ఈ విధంగా మనం ఇందులోనే సాల్ట్ను వేసుకొని మిక్సీ పట్టించుకోవాలి. ఈ విధంగా సాల్ట్ని సరిపడినంత వేసుకొని మిక్సీ పట్టించుకోవాలి. మెత్తగా పౌడర్లా చేసుకోవాలి, అప్పుడు మనకి టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. ఈ విధంగా మెత్తని పౌడర్లా చేసుకోవాలి. ఈ విధంగా మెత్తని పౌడర్లా చేసుకొని ఒక గాజు సీసాలో స్టోర్ చేసుకోవాలండి. మనకు కావాల్సినప్పుడు మనం కొద్దిగా కందిపొడిని వేసుకొని కాస్త నెయ్యి వేసుకొని తింటే చాలా బాగుంటుంది, హెల్త్కి కూడా చాలా మంచిది. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.